హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీతేజుస్ కిచెన్. గోబీ మంచూరియా. మీలో ఎంతమందికి మంచూరియా రెసిపీస్ అంటే ఇష్టం? ఈ మంచూరియన్ రెసిపీస్ యూజువల్‌గా మనం రెస్టారెంట్స్‌లో కానీ, బయట ఎక్కువ తింటూ ఉంటాము. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకుంటే. సేమ్ మనం బయట తినే మంచూరియన్ టేస్ట్‌తోనే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్‌కి కూడా మనం వెళ్ళే పని ఉండదు. ఈ స్టార్టర్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అలాగే ప్రాసెస్‌ని చెప్పే ముందర మీ అందరికీ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఛానల్‌ని. మరి ఇక లేట్ చేయకుండా ఈ గోబీ మంచూరియాని ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా నేను 200 గ్రాముల కాలీఫ్లవర్‌ని తీసుకున్నాను. ఈ కాలీఫ్లవర్‌ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్లోరెట్స్ అన్నీ. మరీ చిన్నగా కట్ చేయకూడదు. చిన్నగా కట్ చేస్తే మనం ఫ్రై చేసిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి. కాబట్టి ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి మంచూరియన్ అనేది తినడానికి బాగుంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్లోరెట్స్ అన్నీ ఇలా ఒకటే సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో 3/4 లీటర్ వరకు వాటర్‌ని వేసుకోవాలి. ఈ వాటర్‌లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేయాలి. ఈ మరుగుతున్న వాటర్‌లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్‌ని వేసుకోవాలి. ఈ ఫ్లోరెట్స్‌ని ఇలా సాల్ట్, పసుపు వేసిన వాటర్‌లో ఉడికించడం వల్ల మనకి కంటికి కనిపించనివి ఏమన్నా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ, పురుగులు కానీ ఉంటే అవి బయటకొచ్చేస్తాయి. ఈ కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్‌ని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి వీటిని కాసేపు ఉడికించాలి. ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే వీటిని 2-3 మినిట్స్ కంటే ఎక్కువ ఉడికించకూడదు. ఎక్కువ ఉడికిస్తే మరీ మెత్తగా అయిపోయి మనకి మంచూరియా అనేది తినేటప్పుడు మరీ సాఫ్ట్‌గా ఉంటుంది. టేస్ట్ ఉండదు. కాబట్టి దీన్ని 2-3 నిమిషాల కన్నా ఎక్కువ ఉడికించక్కర్లేదు. మీకు బాయిలింగ్ స్టార్ట్ అయ్యి 3 నిమిషాల తర్వాత మీరు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక చన్నీళ్లు వేసిన గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఈ వేడి వాటర్‌ని డ్రైన్ చేసేసి ఇలా కోల్డ్ వాటర్‌లో వేయడం వల్ల కాలీఫ్లవర్ అనేది ఫర్దర్‌గా కుక్ అవ్వడం ఆగిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక జల్లెడ గిన్నెలోకి వేసుకొని నీరంతా మనం వడకట్టుకోవాలి. అసలు నీళ్లు అనేది ఉండకూడదు ఈ ఫ్లోరెట్స్‌లో. సో, మొత్తం నీరంతా డ్రైన్ అయ్యే వరకు ఈ గిన్నెని అలాగే ఓ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కోటింగ్ కోసం పిండి కలుపుకుందాము. ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ మైదా వేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్. దీనికి బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల మనకి గోబీ ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా వస్తుంది. అలాగే మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేనట్టయితే కార్న్ ఫ్లోర్ ప్లేస్‌లో ఇంకొక టేబుల్ స్పూన్ మైదా ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోండి సరిపోతుంది. తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక పావు టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ఎక్కువ పల్చగా కలపకూడదు. ఇలా పల్చగా కలపడం వల్ల ఫ్లోరెట్స్‌కి కోటింగ్ అనేది పట్టదు. సో, మీరు పిండి కన్సిస్టెన్సీ అనేది జాగ్రత్తగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ పోయొద్దు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే మీకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా తెలుస్తుంది. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. పర్ఫెక్ట్‌గా మీకు కోటింగ్ అనేది ఫ్లోరెట్స్‌కి బాగా పడుతుంది. తర్వాత నేను పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్‌ని వేస్తున్నాను. లుక్ కోసం మాత్రమే. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్‌ని ఇందులో వేసుకొని ఈ పిండి అంతా దీనికి పట్టేలాగా కలుపుకోవాలి బాగా. ఇలా ఫ్లోరెట్స్ అన్నిటిని బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీ పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే కలిపి పెట్టుకున్న గోబీ ఫ్లవరెట్స్‌ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగకుండా కనుక ఫ్లోరెట్స్ వేస్తే అవి ఆయిల్‌ని బాగా అబ్జార్బ్ చేస్తాయి. కాబట్టి మీరు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవి వేసి ఫ్రై చేయండి. వీటిని మీడియం ఫ్లేమ్ పైన రెండు వైపులా క్రిస్పీ అయ్యే వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్‌లోకి తీసుకుందాము.
అలాగే మిగిలిన కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేయించి పెట్టుకుందాము. ఇప్పుడు గోబీ అంతా ఫ్రై అయ్యి రెడీ అయిపోయింది. ఇలాగా 2 వైపులా బాగా వేయించి పెట్టుకోవాలి. క్రిస్పీగా కనిపిస్తుంది కదా! ఇలా వేయించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్‌ని పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి తరుగును వేయండి. ఈ వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్‌ని వేసి మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ సగం ఫ్రై అయిన తర్వాత మనం సాసెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్‌ని సిమ్‌లో పెట్టండి. సాసెస్ యాడ్ చేసేటప్పుడు హీట్‌ని ఎప్పుడు సిమ్‌లో పెట్టుకోవాలి. దీంట్లోకి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ టొమాటో కెచప్‌ని యాడ్ చేశాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్‌ని వేస్తున్నాను. నేను గ్రీన్ చిల్లీ సాస్‌ని వేయలేదు. మీరు కనుక కొంచెం కారం తినాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్‌ట్రా రెడ్ చిల్లీ సాస్‌ని వేసుకోవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్‌ని వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత 2 మినిట్స్ ఫ్రై చేయండి. మీకు ఈ మంచూరియా డ్రైగా కావాలి అనుకుంటే ఇదే స్టేజ్‌లో మీరు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్‌ని వేసేయొచ్చు. నేను వెట్టగా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని దానికి 2 టేబుల్ స్పూన్స్ వాటర్‌ని వేసి మిక్స్ చేశాను ఇలాగా. ఇలా డైల్యూట్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిక్చర్‌ని వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత గ్రేవీ అనేది ఇలా థిక్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ఫ్లోరెట్స్‌ని వేసుకుందాము. ఫ్లోరెట్స్ యాడ్ చేసిన తర్వాత హీట్‌ని హైలో పెట్టుకోవాలి. ఈ ఫ్లోరెట్స్‌కి మనం యాడ్ చేసిన సాసెస్ అంతా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. ఇలా బాగా కోట్ చేసిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే మన వేడి వేడి గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఇష్టమైతే ఈ స్టేజ్‌లో స్ప్రింగ్ ఆనియన్స్‌ని వేసుకోవచ్చు. ఇదండి మన గోబీ మంచూరియన్ రెసిపీ. ఎలా ఉంది? మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలి అనుకుంటే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రీతేజుస్ కిచెన్‌ని విజిట్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.